హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సినిమాటిక్ ఇన్సైట్స్. మనం తమిళలో చూసినట్టు దేవర పార్ట్ 1 మూవీ రివ్యూ చెప్పుకునే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. జూనియర్ ఎన్టీఆర్ అండ్ జాహ్నవి కపూర్ నటించిన మోస్ట్ వాంటెడ్ మూవీ దేవర పార్ట్ 1 చివరికి నవంబర్ 27 రోజున ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ భారీ బడ్జెట్ మూవీ డైరెక్షన్ చేసింది కొరటాల శివ గారు. మనకు సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంతకుముందు మూవీ రివ్యూ నచ్చితే షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం స్టోరీలోకి వెళ్తే ఎర్ర సముద్రం కూసంత దూరంలో ఉన్న తీర ప్రాంతంలో రత్నగిరి అనే విలేజ్లో 4 దిక్కులుగా దేవరగా నటించిన జూనియర్ ఎన్టీఆర్, బైరిగా నటించిన సైఫ్ అలీ ఖాన్, రాయప్పగా నటించిన శ్రీకాంత్ ఊరు పెద్దలుగా నటించారు. ఓడల ద్వారా ఇతర దేశాల నుండి మన దేశానికి అక్రమంగా తరలించే మురుగు అనే స్మగ్లర్కి ఈ 4 సాయం చేస్తారు. ఇవి తప్పు అని తెలుసుకున్న దేవర ఇవి అన్ని ఆపేద్దాం అనుకుంటారు. కానీ దీన్ని బైరా ఒప్పుకోడు. దేవరను చంపడానికి ప్లాన్ చేస్తాడు. కొన్ని సంఘటనల మలుపుల తర్వాత దేవర ఎవరికి కనిపించకుండా పోతాడు. బైరా రత్నగిరి పాలిస్తూ ఉంటాడు. అలాగే దేవర ఎప్పుడు వచ్చినా చంపాలని ఎదురు చూస్తూ ఉంటాడు. దేవర కొడుకు వర అమాయకుడు మరియు నిస్సహాయుడు. తర్వాత అతను బైరాతో కలిసి వస్తాడు. వర బైరాతో ఎందుకు పొత్తు పెట్టుకుంటాడు? అతను తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడా? వరానికి దేవర గురించి చెడు జ్ఞాపకాలు ఉన్నాయా? దేవర ఎక్కడ ఉన్నాడు? అతడు సజీవంగా ఉన్నాడా? బైరా దేవరను వేటలగలడా? దేవరను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ మనం సినిమా తప్పక చూడవలసిందే. మనం సినిమాలోని ప్లస్ పాయింట్స్ చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 మూవీలో తన సత్తా ఏంటో మళ్ళీ ప్రేక్షకులకు చూపించాడు. 2 విభిన్నమైన పాత్రలు చేసినప్పటికీ ఏ పాత్రకు ఆ పాత్రకు న్యాయం చేశాడని చెప్పవచ్చు. దేవరగా చేసినప్పుడు వినయం మరియు వినాశనం 2 భావాలను సూపర్గా చేశాడు. వర దేవరగా చేసినప్పుడు అమాయకుడిగా, పిరికివాడిగా, ఒక కమెడియన్గా సూపర్గా చేశాడు. ఈ 2 పాత్రలకు జూనియర్ ఎన్టీఆర్ గారు బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలో తన సత్తాను చాటుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ బైరిగా అద్భుతంగా నటించాడు. దేవరపై కోపంతో నటించే క్యారెక్టర్ అతనిది. సైఫ్ అలీ ఖాన్ నటన కూడా బాగుందని చెప్పవచ్చు. జాహ్నవి కపూర్ పాత్ర కొద్దిసేపటికి ఉన్న తన అందచందాలు మరియు జూనియర్ ఎన్టీఆర్ తోని కెమిస్ట్రీ బాండింగ్ మూవీకి హైలైట్. యాక్షన్ సీన్స్, వండర్ఫుల్ విఎఫ్ఎక్స్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, యాక్షన్ సీన్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డాన్స్ అన్ని సినిమాకు మరింత నైపుణ్యత పెంచింది. సినిమాలో ఎక్కువ శాతం డైలాగ్స్ దేవర పాత్రకు ఇవ్వడం, వాటిని ఎలివేట్ చేయడం మరియు కామెడీ టచ్ సినిమా మరింత బలం చేకూర్చింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయిన శ్రీకాంత్, ప్రకాష్ బాబు, ఇతరులు పర్ఫార్మెన్స్ సినిమాకు పాజిటివ్ అని కూడా చెప్పవచ్చు. సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్, రొటీన్ స్టోరీ అయినా కొన్ని సీన్స్ నెక్స్ట్ ఏం సీన్ రాబోతుంది అని ముందే తెలిసిపోతుంది. సెకండ్ హాఫ్లో కొరటాల శివ గారు స్క్రీన్ ప్లే మీద ఇంకా కాస్త కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉండవచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ అంతగా హైలైట్గా లేకపోవడం ఇది మొత్తం సినిమా మీద ప్రభావం చూపిస్తుంది. జాహ్నవి కపూర్ పాత్ర కొన్ని సీన్స్లో మాత్రమే లిమిటెడ్గా చేసినట్టు అనిపించింది. తన క్యారెక్టరైజేషన్ తక్కువ ఉండడంతో తన అభిమానులకు నిరాశపరచవచ్చు. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ డీసెంట్ అండ్ సూపర్గా ఉంది, కానీ అతని బ్యాక్ స్టోరీ ఇంకా డెవలప్ చేసి ఉండవచ్చు. సెకండ్ హాఫ్లో సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కూడా అంతగా నచ్చదు. ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన ప్రాధాన్యత సెకండ్ హాఫ్లో కనిపించదు. అలాగే ట్రైలర్లో చూపించిన షార్క్ ఫైటింగ్ మరీ హైలైట్ అని ఏమీ ఉండదు, కేవలం సూపర్గా ఉంది. కానీ ట్రైలర్లో చూపించిన చందమామ సీన్ అండ్ సముద్రం రక్తంతో ఎరుపు ఎక్కడం వంటి సీన్స్ మాత్రం మూవీలో హైలైట్ అని చెప్పవచ్చు. సినిమా మొత్తానికైతే మనకు ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది, ఇంటర్వెల్ సూపర్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ యావరేజ్, క్లైమాక్స్ వచ్చేసి సూపర్గా ఉంటుందండి. సెకండ్ హాఫ్ ఫెయిల్ కావడానికి దేవర పార్ట్ 2 ఉంది అని చెప్పే సీన్స్
సరిగా చెప్పకపోవడం. మూవీ రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 4.0/5. మీకు ఈ మూవీ రేటింగ్ నచ్చితే, మూవీ రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ మూవీ రివ్యూస్. థ్యాంక్ యూ అండి.